భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం సీతారాంపురం పంచాయతీ సీతారాంపురం గ్రామం 78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల నందు జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్సి చైర్మన్ తిరుపతమ్మ గారు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్ఎం కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మహనీయులు మహానుభావుల వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని విద్యార్థులకు చెప్పడం జరిగింది. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచి అంగరంగ వైభవంగా మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కమిటీ చైర్మన్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఒక 2 పండుగలు చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అందరూ కులంతో మతంతో సంబంధం లేకుండా ఈ 2 పండుగలు మాత్రం చేసుకుంటుంటాం. ఏంటది? ఆగస్టు 15వ తారీఖు, అదేవిధంగా జనవరి 26. అంటే మనకి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశాన్ని ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. మన దగ్గర ఉన్న వనరులని మొత్తం దోసుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడం జరిగింది, మనని బానిసలుగా చేసి. ఎంతోమంది నాయకులు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ, చాలా ఉన్నారు. వీళ్ళందరూ పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారకులయ్యారు. అందుకోసమే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. అది మన పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరూ, భారతీయులందరూ, భారతదేశంలో ఉన్న పౌరులందరూ చేసుకోవాల్సిన ఇది ఒక ముఖ్య పండగ. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలకి వచ్చేసిన అమ్మ ఆదర్శ్ కమిటీ చైర్మన్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా వచ్చింది. రండి, మీరే చైర్మన్ గారు. ఇప్పుడు మన స్కూల్కి గతంలో ఎస్ఎంసి చైర్మన్గా పనిచేసిన